నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం దుబాయ్లో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడ్డ భారతీయులను పంపేలా చర్యలు తీసుకోవాలి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జయశంకర్ను కోరిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ సీఎం రేవంత్ రెడ్డికి అంతర్కరణ శుద్ధి ఉంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలి శాసనసభలో మాట్లాడిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ లగచర్ల కొడంగల్ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు అరెస్టైన రైతులను వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసన 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా నిర్వహించాలి బిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సీడీపీ ఎస్డీఎఫ్ బిల్లులు మంజూరు చేయండి శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో నల్ల రంగు దుస్తులు ధరించి మాట్లాడిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రుద్రూర్ మండలంలోని సులేమాన్ ఫారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మూసీ ప్రాంత ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే ఊరుకోబోం శాసన మండలి మీడియా పాయింట్లో నల్ల రంగు దుస్తులు ధరించి మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 10,000 రూపాయలు వేతనం అమలు చేయాలి నిజామాబాద్ ధర్నా చౌక్ లో మధ్యాహ్న భోజన కార్మికుల వంట వార్పు కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ ను విజయవంతం చేయాలని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు బుధవారం నాడు ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు 18న నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార ఆర్థిక రంగాల్లో పరువును దెబ్బతీశాయి ఆదానిపై ఆర్థిక అవకతవకలు నేరారోపణలు అవినీతి మోసం మనీ లాండరింగ్ అంశాలలో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయి అలాగే మణిపూర్లో వరుసగా జరిగిన అల్లర్లు విధ్వంసాలపై మోడీ ఇప్పటి వరకు అక్కడకు వెళ్లకపోవడం లాంటి అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చలో రాజ్ భవన్ కార్యక్రమాలు ఉన్నాయి ఈ అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రదర్శనకు భారీగా తరలిరావచ్చి విజయవంతం చేయాలన్నారు దుబాయ్లో జరిగిన బస్సు ప్రమాదంలో గాయాల పాలైన భారతీయులను స్వదేశానికి రప్పించేలా చూడాలని కేంద్ర మంత్రి జయశంకర్ను ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు దుబాయ్ బస్సు ప్రమాదంలో భారతదేశానికి చెందిన అనేక మంది గాయపడ్డ విషయం తెలిసిందే అయితే వారిని వీలైనంత తొందరగా భారత్కు రప్పించే విధంగా చూడాలని ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రి జయశంకర్ను కోరారు ఈ మేరకు మంగళవారం ఆయన లేఖ రాశారు బాధితుల్లో పలువురు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారున్నారని ఎంపీ లేఖల్లో రాశారు మూసీ అభివృద్ధి పేరిట ఆ పరివాహక ప్రాంతంలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు మూసీ అభివృద్ధి పేరిట ఆ పరివాహక ప్రాంతంలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు మూసీ అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంఆర్డీసీఎల్ ద్వారా డీపీఆర్ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో ప్రస్తావించగా ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై ప్రశ్నలు సాధించారు
ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. మూసీ నది విషయంలో డిపిఎస్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించినట్లు మాకు నిర్దేశమైన సమాచారం ఉంది. ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా? డిపిఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈ రోజు సభకు చెప్పింది. ఏ తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సహాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. మూసీ కోసం 14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏ ప్రతిపాదికన అడిగారు. ఒకవేళ కేంద్రాన్ని సహాయం కోరటం, ప్రపంచ బ్యాంకు సహాయం కోరడం వాస్తవమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? సభను తప్పుదోవ పట్టిస్తే అవసరమైతే ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని కవిత హెచ్చరించారు. మూసీ నది గర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్ళంతట వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది. కానీ హృదయ విదాకరమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవాస్తవమని స్పష్టమవుతోంది. 309 కుటుంబాలు సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 181 కుటుంబాలు తామంతట తామే కూల్చేసుకొని వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఇది వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. మూసీ నిర్వాసితులు విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూచించారు. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు? మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినారు, ఎందుకోసం అడిగినారు? మరి ఒకవేళ అవి రెండు వాస్తవం అయితే, సీఎం గారు 14,000 కోట్లు అడగడం, అట్లానే వరల్డ్ బ్యాంకుకి మీరు అడగడం వాస్తవం అయితే, మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు, సభ్యులకు ఇస్తున్నారా? ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష, మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే సభను తప్పుదారి పట్టించడం నిజంగా దారుణం అధ్యక్ష. ఇంకా వీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్లో మీరు చూస్తే, గమనిస్తే అధ్యక్ష, ఓన్లీ 309 కుటుంబాలు వాళ్ళు రివర్ బెడ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష. అది డెఫినెట్గా వీడియోలు, హృదయ విదారకమైనటువంటి వీడియోలు చూసిన వాళ్ళు అవాస్తవం అని అంటారు అధ్యక్ష. బట్ బికాస్ ఇన్ ద హౌస్ యు ఆర్ కమిటింగ్ సార్ దట్ యు హ్యావ్ గివెన్ ఫర్ 309 ఫ్యామిలీస్ హ్యావ్ గివెన్ కన్సెంట్. నేను సభ ద్వారా అడుగుతా ఉన్న అధ్యక్ష, గౌరవ స్పీకర్ గారికి మరి ఆ 309 కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ సైన్ చేసి ఉంటే అది ఇవ్వమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే కింద ఇంకొకటి వారు ఏం చెప్పారు, 181 కుటుంబాలు తమంతట తామే వారి ఇళ్లను కూల్చుకొని వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష. ఇది వినడానికి కూడా దారుణంగా, చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. మరి ఆ 181 కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ ఇచ్చాయా ప్రభుత్వానికి, ఉన్నదా అనేటటువంటి అంశం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు మరి అక్కడ బుల్డోజర్లు రావడం, కూల్చడం, హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు అందరం కూడా గమనించినాం అధ్యక్ష. మరి అవేమీ మెన్షన్ చేయకుండా ఈ 300 కుటుంబాల గురించే ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి వారేమన్నా కన్సెంట్ ఫామ్ ఇస్తే మీ ద్వారా ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి రేవంత్ కు అంతఃకరణ శుద్ధి ఉంటే ఇందూర్ అర్బన్ నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ అసెంబ్లీలో గర్జించారు. అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి నిధుల విషయంపై అసెంబ్లీలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అవుతున్నా నియోజకవర్గాల అభివృద్ధికి ₹1 నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే సకాలంలో సిడిపి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ఫండ్ కింద నియోజకవర్గానికి 10 కోట్లు ప్రకటిస్తే స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఆ నిధులను పక్కదారి పట్టి దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు గెలిచిన ఎమ్మెల్యేలను అడుగుతారు కానీ ఓడిపోయిన వారిని కాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ నియోజకవర్గం కొడంగల్కు 4,000 కోట్లు, కొందరి మంత్రుల నియోజకవర్గాలకు 100 కోట్లు పోతుంటే ఇందూర్ అర్బన్ నియోజకవర్గానికి ₹1 రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎందుకు ఇంత పక్షపాత వైఖరి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతఃకరణ శుద్ధితో పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తారని ప్రమాణం చేసి బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ఎందుకు పక్షపాతం చూపెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతఃకరణ శుద్ధి ఉంటే ఇందూర్ నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు స్పెషల్ ఫండ్ కింద విడుదల చేయాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సర కాలం అయినా కానీ నియోజకవర్గాల అభివృద్ధి కోసము ఇప్పటి వరకు సిడిపి ఫండ్ 1 పైసా విడుదల కాలేదు అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక ఆదాయము 2,20,000 కోట్లు, దాంతోపాటు సుమారు
55,000 కోట్లు అంటారు, 1,00,000 కోట్లు అంటారు. ఆ అప్పు చేసి కూడా నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు విడుదల కాకపోవడం అనేది, శాంక్షన్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం విడుదల చేయవలసినటువంటి సిడిపి నిధులు ఎప్పటికి వరకు విడుదల చేస్తారో మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం చివరిలో నామమాత్రపు సిడిపి నిధులు విడుదల చేసి సమయము లేకుండా మళ్ళీ ఆ నిధులు మళ్ళీ వాపసు పోయే అవకాశం ఉంది. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అలాగే నియోజకవర్గాల అభివృద్ధికి సిడిఎఫ్ నిధులు విడుదల చేయడం మంచిదే, కానీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారి దృష్టికి లేకుండా చేయడం అనేది నిధుల దుర్వినియోగానికి అవకాశం ఉందని మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేకు తెలియకుండా స్పెషల్ ఫండ్ 10 కోట్ల రూపాయలు విడుదల చేసి అది ఎక్కడికి పోయినా ఇప్పటి వరకు కూడా అసలు విషయం తెలియడం లేదా. అదేవిధంగా ప్రత్యేక నిధుల పేరుతో వేలాది కోట్ల రూపాయలు కొన్ని నియోజకవర్గాలకే అలాట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. శాసనసభ క్వశ్చన్ అవర్లో బిల్లుల చెల్లింపుపై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిడిపి, ఎస్డిఎఫ్ ద్వారా చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా ఒక్క పథకం సక్రమంగా అమలు కాలేదని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీలు, 13 హామీలు ఊసేలేదన్నారు. రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, అయినా సంవత్సర కాలంగా 1,27 కోట్ల అప్పు తెచ్చానన్నారు. సిడిపి, ఎస్డిఎఫ్ ద్వారా చేపట్టిన చిన్న పనులకు కూడా బిల్స్ ఎందుకు క్లియర్ చేయట్లేదని చెప్పారు. నా బాల్కొండ నియోజకవర్గంలోని పలు కుల సంఘాల భవనాలు, మహిళా భవనాలు, కళ్యాణ మండపం, స్కూళ్లు ఇప్పటి వరకు 143 పనులకు 6 కోట్ల బిల్లులు చెల్లించలేదన్నారు. 33 గుళ్లకు 3 కోట్ల రూపాయలు బిల్లు చెల్లించలేదన్నారు. ఇది ఒక బాల్కొండ సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల సమస్యగా మారిందన్నారు. చిన్న బిల్లులు ప్రభుత్వం వెంటనే క్లియర్ చేయాలని కోరారు. వాళ్ళు కాంట్రాక్టర్లు కాదు, విద్యా కమిటీలు, ఆయా కుల సంఘాల వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు జమే కట్టించుకున్నారన్నారు. అట్లాంటిది చిన్న బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. వారు ఇబ్బందులు పడుతున్నారు. అందరూ ఎమ్మెల్యేలు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అట్లాంటి చిన్న బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సార్. ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్. ఈ ప్రభుత్వం సార్ మాట్లాడేయండి సార్. ఈ ప్రభుత్వం, నేను అడుగుతున్నా సార్ క్వశ్చన్, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 13 హామీల విషయంలో కూడా వైఫల్యం చెందినారు సార్. అవి ఏవి కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి. ప్రశాంత్ రెడ్డి గారు సార్ ముఖ్యంగా క్వశ్చనే సార్, క్వశ్చన్కి వస్తుంది సార్. ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు, ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు, చిన్న వర్క్ సార్, కమ్యూనిటీ హాల్స్ లేదు సార్, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, మహిళా భవనాలు కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు సార్, చెప్తున్నా సార్, అదే సార్ క్వశ్చనే సార్. మహిళా భవనాలు కావచ్చు, ఇట్లా చాలా చిన్నవి అన్ని పనులు చేసి ఉన్నాయి సార్. వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్. సంవత్సరం అయింది సార్. పాపం కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళ కులాల వాళ్ళే, సొసైటీ వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చిన్న బిల్స్ సార్. అట్లా సార్ నా నియోజకవర్గంలోనే 143 వర్క్స్కి దాదాపు 6 కోట్ల రూపాయలు పెండింగ్గా ఉన్నది సార్. అట్లనే సార్ గుడులు కూడా ఆ రోజు గుడులు కూడా మంజూరైనాయి, గుడులు కట్టినారు, కొన్ని సగంలో ఉన్నాయి సార్. అవి కూడా చాలా మట్టుకు పెండింగ్ ఉన్నాయి. నా నియోజకవర్గంలోనే 33 గుళ్లకు ఇంకా 3 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. రుద్రూర్ మండలం సులేమాన్ ఫారంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా పరిశీలించారు. రుద్రూర్ మండలంలోని సులేమాన్ ఫారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఇతర సిబ్బంది నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్లే సర్వే చేసే సమయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇప్పటి వరకు ఎన్ని గృహాలు సర్వే చేశారు అన్న వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు.
యాప్ సరిగా పనిచేయకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో ఉన్న నిరుపేదలందరినీ వివరాలను అడిగి సేకరించి అర్హులైన వారిని గుర్తించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. యాప్లో అక్రమాలకు తావివ్వకుండా సర్వే పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పాటు రుద్రు తహసీల్దార్ తారాబాయ్, ఎంపీడీఓ సురేష్ బాబు పాల్గొన్నారు. ఉద్యోగి అతి ముఖ్యమైన కాలాన్ని, వయసుని ప్రభుత్వ సేవ కోసం, ప్రజల కోసం అంకితం చేసినందుకు ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితం సవ్యంగా సాగిపోయేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన జాతీయ పెన్షన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రుల బాధ్యతలను శుభ సభ్యులు, కుటుంబ సభ్యులు సక్రమంగా నిర్వహించినప్పుడే సమాజం, వ్యవస్థ అభివృద్ధికరంగా తయారవుతుందని చెప్పారు. అధ్యక్షులు కె రామ్మోహన్ రావు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా హాజరైన పెన్షనర్ల జాతీయ నాయకురాలు సంయుక్త మాట్లాడుతూ, ఎన్నో పోరాటాల ఫలితంగా ఈ పెన్షన్ హక్కును మన పూర్వీకులు సాధించి పెట్టారని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. 17 డిసెంబర్ 1982 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వాలు శిరోధార్యంగా భావించాలని, పెన్షన్ అనేది ఒక హక్కుగా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఇచ్చే దానం కాదని తీర్పులో పేర్కొన్నారని ఆమె అన్నారు. కానీ దానికి విరుద్ధంగా 2004 తర్వాత కంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారని, దీని మూలంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ ఒక సరుకులా కొనుక్కోవాల్సి వస్తుందని, ఇది ప్రభుత్వాలకు తగదని, 5 సంవత్సరాలకు అధికారంలో ఉన్న వారికి పెన్షన్ ఉందని, 40 సంవత్సరాలు ప్రజలకు సమాజానికి సేవ చేసిన వారికి పెన్షన్ లేదనడం దుర్మార్గమని ఆమె అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అందిరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ, పెన్షనర్స్ తన అనుభవంతో సమాజానికి ఎంతో సేవలు అందిస్తున్నారని చెప్పారు. తరగతి నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లో వచ్చారో ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఆలోచిస్తారు తప్ప కింది స్థాయి వాళ్ళ గురించి ఆలోచించడం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. మనకు అనేక, మీరు ఏ న్యాయాన్నైనా చూసుకోండి, ఆ న్యాయ సూత్రాల్లో కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ నకారా గారితో పాటు ఆ న్యాయ సూత్రాలని పాటించి మానవతా దృక్పథంతో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ దేశ సంపద మనం అడుగుతున్నాం. ఇవాళ 47లో స్వాతంత్ర్యం వచ్చినాడు, భారతదేశ పరిస్థితి ఏమిటి, ఇవాళ భారతదేశ పరిస్థితి ఏమిటి, ముక్క చక్కగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఐక్యపరిచినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా ఇవాళ ఐక్యంగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో పోటీ పడుతూ ఇవాళ నువ్వానేనా అని ఆర్థిక, సాంకేతిక, సామాన్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇవాళ హ్యూమన్ పవర్ లో కూడా ఇవాళ అమెరికాలో సెటిల్ అయినటువంటి వాళ్ళ ఇంజనీర్స్ లో ఒక్కరోజు మన వాళ్ళు కనుక ఐటీని బంద్ చేశారంటే ప్రపంచం తలకిందులైపోయేటువంటి పరిస్థితికి ఇవాళ మన పిల్లలు ఎదిగి ఆ దేశ సంపదను ఇవాళ పెంచుతున్నారు అంటే, ఇంతగా ఈ దేశం అభివృద్ధి చెందింది అని అంటే కేవలం పాలకుల వల్లనేనా, అధికారుల వల్లనేనా, వాళ్ళు రాసుకున్నటువంటి అపాయింట్మెంట్స్, వాళ్ళ చిట్టాలు రాసుకున్నటువంటి జీవోలు వాళ్ళు ఇచ్చినటువంటి వాటి వల్లనేనా? కాదు కదా. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాల్లో చదివిన రాష్ట్ర విద్యార్థులకు స్థానికులుగా పరిగణలోకి తీసుకొని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మెడికల్ ఫీజు అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ స్థానికత ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ చదివిన, తెలంగాణ స్థానికత లేకుండా ఇక్కడ ఎంబీబీఎస్, బీడీఎస్ చదివిన వారికి కూడా స్థానికులంగా పరిగణించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ జీవోను హైకోర్టు నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 140ని సవరణ చేయాలని గతంలోని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ మెడికల్ పీజీ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 140 ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతో పాటు ఎంబీబీఎస్ కూడా ఇక్కడే పూర్తి చేసిన వారికి తెలంగాణ స్థానికత కల్పిస్తారు. ఈ జీవో అమలును ప్రస్తుతం హైకోర్టు నిలిపివేసింది. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచే మొదలవుతున్న చల్లగాలి మర్నాడు ఉదయం వరకు తగ్గడం లేదు. రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఆరు బయటే కాదు, ఇంట్లో ఉన్న వారు కూడా గజగజ వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణానికి దిగువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఏకంగా 6.5 డిగ్రీలు పడిపోయి 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో దాదాపు అన్ని మండలాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత ఉంది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వికారాబాద్, సిద్దిపేట్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, జగిత్యాల జిల్లాలో పొగమంచు కమ్ముకుంటుంది. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్,
వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజుల్లో తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశాలు ఉన్నట్లు సూచించింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మడుగులలో ఆదివారం రాత్రి అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలుగా నమోదైంది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. లగచర్ల రైతుల అక్రమ అరెస్టులు మరియు 3rd డిగ్రీ ప్రయోగించడంపై నిరసనగా రైతుల హక్కులను కాపాడాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపు మేరకు పులాంగ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి నగర మేయర్ నీతూ కిరణ్ వినతి పత్రం అందజేశారు. ప్రజాపాలన పేరుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాచరిక పాలన సాగిస్తుందని, అమాయక గిరిజన, దళితుల రైతుల భూములను అక్రమంగా లాక్కొని అల్లుడికి అప్పగించడానికి రైతులను అక్రమంగా అరెస్టు చేసి లొంగని వారిపై 3rd డిగ్రీ ప్రయోగించి వేధింపులకు గురి చేయటకు నిరసన తెలిపే వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని, ఇటువంటి ఆటవిక అరాచక పాలనను తెలంగాణ సమాజం సహించదని అన్నారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, భారత నగర అధ్యక్షుడు శిల్పరాజు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సుజిత్ ఠాగూర్, సత్యప్రకాష్, కరిపిరాజు, గాండ్లలింగం, శంకర్, తడ్కల్ శ్రీనివాస్, అరవింద్ సింగ్, రాజు, సదానంద్, ప్యాట సంతోష్, భూమే, సాదిక్, భాస్కర్, సురేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో జగన్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప దీక్ష భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు ప్రతిరోజు కొనసాగుతున్నాయి. మంగళవారం అయ్యప్ప గురుస్వామి జగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, దీక్ష కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మాలాదారులు, భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నిర్విఘ్నంగా నేను మాల వేస్తూనే ఉన్నాను. అయ్యప్ప కరుణా కటాక్షాలతో నాకు అంతా మంచి జరిగింది, మంచి జరుగుతున్నది. కాబట్టి నేను ఈ అయ్యప్ప మాలను ఇట్లానే కొనసాగిస్తున్నాను. కాబట్టి మరి ఆ ఆలోచనతోనే మేము ఇక్కడ ఒక అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ట్రస్ట్ ద్వారా నవంబర్ 3వ తారీఖు నుంచి జనవరి 20వ తారీఖు దాకా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఒక ట్రస్ట్ ద్వారా. మరి ఎవరైనా భక్తులు ఉన్నట్లయితే ఈ యొక్క గుడికి వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసుకుంటే ఎంతో పుణ్యం ఉంటుంది. మరి ఆ శబరిమలలో ఎట్లయితే గుడి ఉన్నదో ఇక్కడ సుగా అట్లనే ఉంది నిజామాబాద్లో. మరి ఆ నిజామాబాద్ అయ్యప్ప కరుణా కటాక్షాలు మీ అందరికీ, హిందూ వాసులందరికీ కలగాలని చెప్తున్నాము. తలసేమియా బాధితులకు రక్త కొరత తీర్చేందుకు రక్తదానం చేయడం అభినందనీయమని డాక్టర్ తేజస్వి, డాక్టర్ రాజేష్ పేర్కొన్నారు. నగరంలోని ఇందూర్ మదర్వుడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 3వ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నూడా చైర్మన్ కేశవేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వల కొరత గుర్తించి వారి కొరకు ఇందూర్ మదర్వుడ్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ తేజస్వి, డాక్టర్ రాజేష్ ప్రత్యేకంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు రియల్ హీరో జ్ఞాపికతో సన్మానించారు. దాదాపు 68 మంది రక్తదానం చేశారు. మదర్వుడ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్వి మాట్లాడుతూ, మా హాస్పిటల్లో వార్షికోత్సవం ఎటువంటి ఆడంబరాలు లేకుండా కేవలం తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్కు అందజేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలకు పైబడి నుండి 65 సంవత్సరాల వరకు ఆరోగ్యవంతులు, ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా కనీసం సంవత్సరానికి ఒక్కసారి రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్న వారిని కాపాడగలుగుతామని, ఆత్మసంతృప్తి కలుగుతుంది మరియు ఆరోగ్యానికి మంచిది, సమాజానికి ఎంతో ఉపయోగపడిన వారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ మదర్వుడ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కరిపే అక్షయ్ కుమార్, జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరిపే రవీందర్, రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, తోట రాజశేఖర్, టీఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల ప్రసాద్, వంజరి సంఘం జిల్లా అధ్యక్షులు బోనేకర్ భూమయ్య, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్, నార్త్ మండల్ యూత్ ప్రెసిడెంట్ దినేష్ కుమార్,
లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం, బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, బసవరాజ్, చింతాల శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారమ్మా. ఎందుకంటే ఇంతకుముందు రక్తం ఇవ్వాలంటే కూడా చాలా మంది భయపడుతుంది, అమ్మ నేను రక్తం ఇవ్వాలన్నా. కానీ అవేర్నెస్ ప్రజల్లో పెంచుతున్న రెడ్ క్రాస్ వారి అందరికీ మరియు డాక్టర్స్ మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రమాదాలు జరుగుతుంటే రక్తం దొరకక చాలా మంది చనిపోవడం జరుగుతుంది. అలాగే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లాలో 250 మంది దాకా తలసేమియా బాధితులు ఉన్నారు. అలాగే పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం రావడం జరుగుతుంది. వారి కోసం ప్రతి నెల 15 రోజుల పాటు వారికి రక్తము సేకరించి ఇలా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మరి రక్తం సేకరించి వారికి ఉచితంగా ట్రీట్మెంట్ కల్పిస్తూ వారి కోసం ఒక ప్రత్యేక. కోటగిరిలో పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి 49వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టపాకాయలు కాల్చి ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రియతమ నాయకుడైనటువంటి పోచారం సురేందర్ రెడ్డి గారి 49వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అతని యొక్క అభిమానులుగా మేము కోటగిరి బస్టాండ్ నందు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి దేవుడు వారికి అష్ట ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎంలో తక్షణ ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో గల ఎల్ఎల్బి కోర్సులో ఖాళీగా ఉన్న 14 సీట్లకు 12 మరియు ఎల్ఎల్బిలో ఖాళీగా ఉన్న ఒక సీటును 2024 స్టేట్ ఎంట్రన్స్ ర్యాంకు మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తూ విశ్వవిద్యాలయ నిబంధనలను అనుసరించి తక్షణ ప్రవేశాలను భర్తీ చేశామని తెలంగాణ విశ్వవిద్యాలయం అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఈ తక్షణ ప్రవేశాల్లో 29 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రవేశాల ప్రక్రియ న్యాయ కళాశాలలో సెమినార్ హాలులో నిర్వహించి ఎంపికైన విద్యార్థుల వివరాలను ప్రకటించామని డైరెక్టర్ పేర్కొన్నారు. తక్షణ ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మరియు హాస్టల్ వసతి ఇవ్వబడదన్నారు. నగరంలో శానిటేషన్ డ్రైవర్లకు నెల జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే కొత్తగా డీజిల్ కొరతతో నానా అవస్థలు పడుతున్నారు. నగరంలోని వివిధ డివిజన్లలో చెత్త సేకరణ వాహనాలు రోజుకి ఇంటింటికి తిరుగుతున్నాయి. కానీ కొన్ని రోజులుగా పెట్రోల్ పంపు యాజమాన్యులు డీజిల్లో కోత పెడుతున్నారు. మున్సిపల్ డ్రైవర్ లక్ష్మణ్ మాట్లాడుతూ తమ వెహికల్లో రోజు ఇచ్చిన లీటర్ పోయకుండా తక్కువగా వచ్చే పవర్ డీజిల్ పోస్తున్నారని, ఇందువల్ల తక్కువ మైలేజ్ వస్తుంటది. చెత్త సేకరణ పూర్తిగా చేయలేకపోతున్నామని, రోజుకో విధంగా తమకి ఇబ్బందులకు గురి చేస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో ఏక్నాథ్, శ్రావణ్, రవికిరణ్, రమణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్గా పనిచేస్తున్నాం. అయితే ఎందుకు వచ్చిందంటే పెట్రోల్ బంకులో డీజిల్ తక్కువ వస్తుంది. మాకు పవర్ డీజిల్ అని చెప్పేసి రోజుకు మాకు ఇచ్చేదే 4 లీటర్లు డీజిల్. ఆ 4 లీటర్ల మాకు పావు లీటర్ తక్కువ వస్తుంది. రోజు పావు లీటర్ అంటే మాకు ఇప్పుడు వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి దగ్గర లీటర్న్నర డీజిల్ తక్కువ వచ్చినట్టు. బండ్లు రోడ్ల మీద అయిపోతున్నాయి. మా జేబుల నుంచి డీజిల్ పోసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతి రోడ్డు మీద బండి అయిపోతే ఎవరు కూడా మాకు రెస్పాన్స్ కూడా ఇవ్వరు. మా జేబుల నుంచే ఓన్ పైసలు పెట్టి డీజిల్ పోసుకొని మళ్ళీ యథావిధిగా ఆఫీసులో పెట్టాలి. అది పరిస్థితి. వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఈ ఒక్క నెల కాదు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల సంక్షేమ పథకాలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణకు హామీ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని పొందపెడుతున్న రేవంత్ రెడ్డి చర్యలను ఖండించండి సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల సంక్షేమ పథకాలను అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కటి పూర్తి చేయలేదని, ఈ సందర్భంగా చెప్పక తప్పలేదని గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు రైతు భరోసా 2 పంటలకు ఎగనామం పెట్టి వచ్చే సంక్రాంతికి అమలు చేస్తానని చెప్తున్న హామీని కూడా రైతులు నమ్మే స్థితిలో లేరని అన్నారు. 7వ గ్యారంటీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఫామ్ హౌస్ గార్డెన్లకే పరిమితం చేశారని, ప్రజా సమస్యల పరిష్కారానికి కనీస దరఖాస్తులు తీసుకోవాలనే సంస్కృతిని పాటించలేదని ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అనుసరించిన విధానాన్ని అనుసరిస్తున్నారని అన్నారు.
అరెస్టు చేసిన పి రామకృష్ణను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా రైతులపై పెట్టిన కేసులు అన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 7వ గ్యారెంటీ పరిరక్షణని ముందబెట్టాడని చెప్పేసి చెప్పక తప్పదు. గతంలో ఏ మంత్రి వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, లేదా శాసనసభ్యులు నియోజకవర్గాలు తిరిగినా ముందస్తు అరెస్టులు అని చెప్పేసి ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి నిన్న ఇవాళ దాదాపుగా ప్రజాపంద నాయకులందరినీ చలో అసెంబ్లీ యువజన సంఘం ఇచ్చిందని, చలో అసెంబ్లీ విద్యార్థి సంఘం ఇచ్చిందని, గ్రామ పంచాయతీ కార్మికులు ఇచ్చారని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అనేది, ముందస్తు అరెస్టులు చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని పొందబెట్టడం అవుతుందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ, కామారెడ్డి జిల్లా లగచర్ల కొడంగల్ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు అణిచివేయాలని చూస్తుందని ఆరోపిస్తూ బాన్సువాడలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఆదాని తన అల్లుడికి కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతన్నులను థర్డ్ డిగ్రీ ప్రయోగించి బేడీలు వేస్తూ జైల్లో వేస్తున్నారని చెప్పారు. రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గమైన కొడంగల్ లగచర్ల గ్రామంలో అనాదిగా సాగు చేసుకుంటున్న రైతులను సంఖ్యలేసి థర్డ్ డిగ్రీ చేయడం సిగ్గుచేటు. వాళ్ళ సొంత భూములు లాక్కొని అదానికి, అలాగే రేవంత్ రెడ్డి గారి అల్లునికి ఇండస్ట్రీ లెవెల్ వాళ్లకు దుమ్ము గాయడము అమానుషం. మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు చాలా సుఖంగా ఉండే. రైతు బీమా మొదలుపెట్టింది మా కేసీఆర్. రైతు బంధు మొదలుపెట్టింది మా కేసీఆర్. ఒక రైతు ఏడిచిన రాజ్యం, రైతు ఏడిచిన వ్యవసాయం, ఎత్తేడిచిన వ్యవసాయం ముంగడ పడదు. మా రైతుల కన్నీళ్లు ఊరికే పోవు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీస్ సాంగ్వన్ అన్నారు. మంగళవారం బిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, లబ్ధిదారులు పూర్తి సమాచారాన్ని సేకరించి యాప్లో పొందుపరచాలని తెలిపారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లుతో పాటు లబ్ధిదారులు ఫోటో, స్వంత ఇల్లు అయితే డాక్యుమెంట్లు లేదా ఇంటి పన్ను చెల్లించిన రసీదులను యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఇల్లు కట్టుకున్నట్టుకు గల స్థలము, దాని డాక్యుమెంట్లను యాప్లో పొందుపరచాలని తెలిపారు. వారి జీవన స్థితిగతులను, కుటుంబ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని రజిత, డివిజనల్ పంచాయతీ అధికారి పివి శ్రీనివాస్, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 19న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్ రావు తెలిపారు. నగరంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 19న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. వరుణ్ మోటార్స్ గ్రూప్, కీర్తన ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడుతుంది. ఉద్యోగాలు సెక్యూరిటీ గార్డ్, క్యాషియర్, డ్రైవర్, ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్, సేల్స్ మేనేజర్, లోన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హతలు ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి బీకామ్, ఎంకామ్, ఎంబీఏ పాస్ అయిన ఉద్యోగాలు నిజామాబాద్, ఆర్మూర్, బాన్సువాడ, బైన్సా, బోధన్, నిర్మల్, భీమ్గల్, మోర్తాడ్లో ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీనగర్, నిజామాబాద్ నందు ఉద్యోగ మేళా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనాలన్నారు. ఇతర వివరాలకు 9948748428, 6305743423, 7702259070 ఫోన్ ద్వారా సంప్రదించగలరు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సీ మెమో ఫోటో తీసుకురాగలరు. కోటగిరిలో పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు బాబు జగ్జీవన్ రావు యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం బాబు జగ్జీవన్ రావు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి 49వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్, కన్నం శ్రీనివాస్, దినేష్, కార్తీక్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత, మన నాయకుడు శ్రీ బాన్స్వాడ పోచారం సురేందర్ అన్నగారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మేము అన్నగారికి మా జగ్జీవన్ యూత్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము.
అన్నగారు మాకు ఎన్నో విధాలుగా సహకరించారు. అలాగే ఈ బాన్స్వాడ నియోజకవర్గంలో మా కోటిగిరి మండలికి సంబంధించి మాకు అన్న ఇది ఉన్నదని ఏ చిన్న అవసరం ఉన్నా అన్నగారు చెప్పగానే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ డ్రైవర్లకు పెట్రోల్ పంపులో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే శానిటేషన్ డ్రైవర్లకు మున్సిపల్ అధికారులు ఇచ్చిన పెట్రోల్ డీజిల్ కూపన్లకు అనుగుణంగా పెట్రోల్ పంపు యజమానులు పెట్రోల్ని డీజిల్ను వేయకపోవడంతో ప్రతిరోజు మున్సిపల్ డ్రైవర్లకు 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు అదనంగా పెట్రోల్ డీజిల్ వేయించుకోవాల్సి వస్తుందని అనేక మార్లు అధికారులకు పెట్రోల్ పంపు యాజమాన్యానికి తెలిసినప్పటికీ స్పందించకపోవడంతో ఈరోజు మున్సిపల్ డ్రైవర్లంతా పెట్రోల్ పంపు వద్ద దారి పొడవునా వాహనాలు నిలిపివేసి తమ నిరసనను వెలుగు చూపడం జరిగింది. కార్మికుల నిరసనకు సంఘీభావం తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ శానిటేషన్ పరిధిలోని పనిచేసే డ్రైవర్లకు అసలే తక్కువ వేతనాలు వస్తున్నాయని, పైగా పని భారం పెరిగిందని, వీటికి తోడు వాహనాల రిపేర్లు వచ్చినప్పుడు డ్రైవర్లకే ఖర్చులు భరిస్తున్నారన్నారు. బీఎల్టీయూ నాయకులు దండి వెంకట్ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్ల నాయకులు లక్ష్మణ్, సంతోష్ గౌడ్, ఏకనాథ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే చెత్త బళ్ళకు సంబంధించినటువంటి డీజిల్ పెట్రోల్కు సంబంధించినటువంటి కూపన్ల ప్రకారం మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి కూపన్ల ప్రకారం డీజిల్ పోయకపోవడంతో ప్రతి కార్మికుడు ప్రతిరోజు కనీసం 50 నుంచి 100 రూపాయలు అదనంగా ఈరోజు డీజిల్ పెట్రోల్ పోయించుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ విషయం అనేక మార్లు పెట్రోల్ పంపు యాజమాన్యానికి అధికారులకు తెలిపినప్పటికీ ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారు తప్ప దాన్ని ఇది చేయటం లేదు. అట్లాగే గత వారం రోజులుగా రోజు ఎక్స్ట్రా డీజిల్ పేరుతోటి ఈరోజు పవర్ డీజిల్ పేరుతోటి ఈరోజు తక్కువ డీజిల్ని పోయిస్తూ ప్రతి కార్మికుడికి అందజేస్తూ ఉన్నారు. దీని మూలంగా ఏదైతే మెయింటెనెన్స్ తక్కువ వస్తున్నది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 10,000 రూపాయలు వేతనం అమలుపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని నూర్జహాన్ డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్లో మధ్యాహ్న భోజన కార్మికులు వారి ఇంటి నుండి దోసెడు బియ్యం, పిడికెడు పప్పుతో ఈరోజు వంట వార్పు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు 10,000 రూపాయల వేతనం అమలు చేస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో 10,000 రూపాయల వేతనం అమలుపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల ధర్నా చౌక్లో ధర్నాను ప్రారంభించి ఆమె మాట్లాడుతూ కార్మికులకు ఏం ప్రయోజనాలు కల్పించారని, విజయోత్సవాలు జరుపుకుంటున్నారో ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతుంటే మధ్యాహ్న భోజన పథకం మెనూ ఛార్జీలు ఎందుకు పెంచడం లేదని నిలదీశారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి నిధుల కోత పెడుతుందని, విద్యార్థుల సంఖ్యకు తగినంత విధంగా నాణ్యమైన పోషక ఆహారం అందించేందుకు వీలుగా నిధులు కేటాయింపులు పెంచాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. వేధింపులను మానుకోవాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, జిల్లా నాయకులు సుజాత, నిరంజన, హరిశంకర్, శేఖర్, విజయ్, రెడ్డన్న, పోషెట్టి, గోపాల్, కనకయ్య, లక్ష్మి, పద్మ, పర్వాయి, నాగమణి, నరసమ్మ, కళావతి, శిరీష తదితరులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలపైన 48 గంటలు నిరసన కార్యక్రమం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజుకి 2వ రోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుప్పెడు బియ్యము, పిడికెడు పప్పుతోటి ఇవాళ కార్మికులందరూ తీసుకొని రావడం జరిగింది. దాంతో ఈరోజు వంట వార్పు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు అధికారం రాకముందు మధ్యాహ్నం భోజనం కార్మికులకు 10,000 వెంటనే అమలు చేస్తా అని హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. కానీ 11 నెలలైన మేనిఫెస్టో ఏదైతే పెట్టారో 10,000 డబ్బులు ఈ రోజు వరకు వేతనాలు అమలు చేయట్లేదు. కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా వంట పాత్రలు ప్రభుత్వమే ఇవ్వాలి అనేది, వంట గదులను కూడా ఏర్పాటు చేయాలి అనేది. ఎడపల్లి మండలంలోని కూర్నపల్లి గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడిపై ఏలుగుబంటి దాడి చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండలం కూర్నపల్లి గ్రామంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో జహీర్ భూమికి వెళ్లిన హర్షిత్ కుమార్ 14 సంవత్సరాలపై
ఏలుగుబంటి దాడి చేసింది. అప్పటికే అప్రమత్తమైన హర్షిత్ కుమార్ కేకలు వేస్తూ గ్రామంలోకి పరుగులు తీశారు. దీంతో బెదిరిపోయిన ఏలుగుబంటి అక్కడి నుండి ముళ్లపొదల్లోకి పారిపోయింది. ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హర్షిత్ కుమార్ 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు ఎడపల్లికి వస్తూ పోతూ ఉంటాడు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన హర్షిత్ కుమార్ నిజాం సాగర్ D47 కాలువ దగ్గరికి వెళ్లగా అక్కడ పొదల్లో మాట వేసి ఉన్న ఏలుగుబంటి ఒక్కసారి దాడి చేసింది. వెంటనే తప్పించుకొని గ్రామం వైపు పరుగులు తీశారు. విషయం గ్రామస్తులకు తెలపడంతో ఏలుగుబంటి కోసం గాలింపు జరిపారు. గ్రామస్తుల విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలపగా అటవీ ఏరియా అధికారి వెంకటేష్ గ్రామానికి వచ్చి గాలింపులు చేపట్టారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాయపడిన బాలుడు నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అటవీశాఖ అధికారుల వెంట గ్రామ పెద్దలు రామరెడ్డి, హనుమంతరెడ్డి, రాజాగౌడ్ తదితరులున్నారు. శివాలయం దగ్గర ఒక బాబుకు ఎలుగుబంటి ఆయనకు కాలికి చీలిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇప్పుడు తీసుకొని సర్పంచ్ సాబ్ ప్లస్ ఎంపీటీసీ సార్ మేమందరం కలిసి విలేజ్కి అక్కడ పరిసరాలలో పోయి రెక్కి నిర్మించాము. అక్కడ సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఏం కనిపించలేవు. కానీ రీసెంట్లీ ఒక 3 days బ్యాక్ మా బీట్ ఆఫీసర్కి మాకు 46 కెనాల్ దగ్గర అది గుడ్డలు తిరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. కాబట్టి దయచేసి అటు సైడ్ మేము రెగ్యులర్గా అక్కడ పెట్రోలింగ్ చేస్తాము డే అండ్ నైట్. మళ్ళీ మాకు టీం ఉంటుంది, మేము తిరుగుతూ ఉంటాము. ఒకటి ఏంటంటే ప్రజలకు తెలియజేసిన ఏమిటంటే అటు సైడ్ వెళ్ళే వాళ్ళు కొంచెము మార్నింగ్ అవర్స్లో కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం గుంపులు వెళ్ళాలా, కొంచెం జాగ్రత్త పాటించాలా. అటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ కనిపించినా ఏమున్నా కానీ మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే హయ్యర్ ఆఫీసర్స్ మేము చెప్పి దాన్ని ఫారెస్ట్ సైడ్ తరమడము లేకపోతే దాన్ని ట్రాప్ చేయడము పట్టడము జరుగుతుంది. లగచర్ల రైతులపై అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని సిరికొండ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మరియు జిల్లా యువ నాయకులు బాజిరెడ్డి జగన్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై అక్రమ కేసులకు నిరసనగా బీఆర్ఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ పాలనకు నిదర్శనంగా లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని అన్నారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిని 3rd డిగ్రీ ఉపయోగించి ఏ ప్రభుత్వం చేయనంత విధంగా చిత్రహింసలు చేస్తున్నారని అన్నారు. రైతులపై ప్రేమ ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు పెట్టి అమానుషంగా చిత్రహింసలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై వ్యవహరిస్తున్న మొండి వైఖరిని విడనాడి రైతులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామని అన్నారు. తెలంగాణ గడ్డ పోరాటాలకు అలవాటు పడి ఎన్నో ఉద్యమాలను చేయడం జరిగిందని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేవారు ఎవరూ లేరని, కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై వివరిస్తున్న తీరును వెంటనే మార్చుకోవాలని, రైతులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్, తోట రాజన్న, రాజేందర్, సంతోష్ రెడ్డి, భూషణ్ రెడ్డి, సాయి చరణ్ అన్సార్, కనక శ్రీనివాస్, రాజారెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. లగచర్లలో జరిగిన రైతులపై అక్రమ కేసులు 3rd డిగ్రీ పెట్టి రైతులను ఏ గవర్నమెంట్ చేయనంత రైతులపై ప్రేమ ఉంది అని చెప్పడం, మా చేసేటియమన్న దొంగ నాటకాలు, రైతులను కూడా వీళ్ళని అరెస్టు చేసి 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళను చిత్రహింసలు పెట్టి రైతులను అనవసరమైన కేసులు, అక్రమ కేసులు బనాయించినందుకు కేటీఆర్ గోవర్నర్ గారు, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు పిలుపు మేరకు రైతులపై జరిగిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు సిరికొండ మండల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని టీయూసీఐ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ మరియు గ్రామ పంచాయతీ వర్కర్ జేఏసీ పిలుపు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చి వెళ్లకుండా అరెస్టు చేసింది. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, డివిజన్ నాయకులు సాయారెడ్డి, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ జిల్లా నాయకులు రమేష్లతో పాటు జీపీ వర్కర్స్ దర్బల్లి, సిరికొండ మండలాల నేతలు ఆశన్న, రాములు, రాజన్న, లింగం దాసులకు సిరికొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వలె అణచివేతను ఎంచుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడంలో మీనావేషాలు లెక్కిస్తుందని అన్నారు. ప్రజా పోరాటాలను అణచివేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ TUCI జిల్లా నాయకులు రమేష్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్స్ సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చాక విస్మరించడం సిగ్గుచేటన్నారు. వాటిపై చర్చించాలని చెప్పేసి అందులో భాగంగానే ఈ రోజు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సంబంధించినటువంటి పిలుపు కానీ లేదా స్టూడెంట్స్ సంబంధించినటువంటి పెండింగ్ మెస్ బిల్లుకు సంబంధించి విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ తీసుకొని ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడానికి పర్మిషన్ తీసుకొని ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తే, నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారుల్ని వాళ్ళని బలపరిచే వాళ్ళని అక్రమంగా రాత్రి వేళల్లో అరెస్ట్ చేయటం ఇది చాలా విచారకరం. దర్పల్లి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి కాంగ్రెస్ వాళ్ల బుద్ధి మార్చేలాగా చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు విన్నవించారు. రాష్ట్రంలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యమని చెప్తూ రాక్షస రాజ్య పాలన సాగుతుందని, అలాంటి పాలనకు మేం చమరగీతం పాడుతామని ఇప్పటికైనా గుర్తెరిగి సరిగ్గా నేర్చుకోవాలని, లేకపోతే మొన్న జరిగిన రగజర్ల ఘటనలో రైతుల భూములు లాక్కోవటం, రైతుల్లో ఇవ్వమంటే కేసులు బుక్ చేసి జైల్లో పెట్టడం చాలా బాధాకరమని అన్నారు. ఓ రైతుకు ఆరోగ్య చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పుడు చేతులకు బేడీలు వేయడం ఎంత దారుణమని, ఇలాంటి పాలన ఎప్పుడైనా చూసామా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక రోజుల్లో లెక్క పెట్టుకోవాలి అని టీఆర్ఎస్ పార్టీ ముందుకొచ్చి పేద ప్రజల పక్షాన నిలుస్తుందని, పేదలకు ఏం కావాలో అది ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అని, ఇలాంటి పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీని గెలిపించామని పేదలు చాలా బాధపడుతున్నారు. భూములు ఇస్తే తీసుకోవాలి, లేకుంటే ఇచ్చేలాగా చేసుకోవాలి, కానీ ఇలా రైతులను బేడీలు వేసి ప్రభుత్వం చూసామా అని ఈ ప్రభుత్వం దిగిపోవాల్సి వస్తుందని, సమయం ఎంతో దూరం లేదని అన్నారు. దర్పల్లి మండల మాజీ ఎంపీపీ మాట్లాడుతూ సొంత నియోజకవర్గంలోనే ఇంత వ్యతిరేకత ఉండటం, సీఎం పాలన ఎలా సాగుతుందో ప్రజలందరికీ అర్థమవుతుందని, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని అన్నట్టు ఉంది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, సెక్రటరీ గోపాల్ నాయక్, సీనియర్ నాయకులు హనుమంతరెడ్డి, మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంతరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాజ్పాల్, సొసైటీ చైర్మన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తగిన మూల్యం చెల్లించాల్సిందే. మరి అదే విధంగా ఇలా మరి తారక రామారావు గారి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి భారత రాజ్యాంగ నిర్మాత, మరి భారత రాజ్యాంగాన్ని కూడా వీరు లెక్క చేయడం లేదు, మరి ఒక చట్టాన్ని కూడా గౌరవించడం లేదు. మరి మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయి మరి అక్రమంగా మరి దండుకోవడానికి చూస్తూ ఉన్నారు. పేద రైతాంగానికి మరి ఒక రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు. ఇవన్నీ మర్చిపోయి మరి గుండా రాజ్యాన్ని ఇలా తలపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని నందిపేట్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నందిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్య పాలన, లగచర్ల గ్రామ రైతుల పట్ల దామనకాండకు నిరసనగా వినతి పత్రం సమర్పించారు. లగచర్ల గ్రామంలో అల్లుడి కోసం పేదల భూములు దౌర్జన్యంగా గుంజుకొని ఫార్మా కంపెనీ పేరిట ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని, దీని పట్ల మా పార్టీ ఆధ్వర్యంలో కోర్టుల్లో పోరాడతామని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, కోర్టుల్లో ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెంపపెట్టు సమాధానాలు ఇచ్చినా రేవంత్ రెడ్డికి బుద్ధి రావడం లేదని, రేవంత్ రెడ్డికి ఏమైనా నైతిక విలువలు ఉంటే వెంటనే రైతులపై అక్రమ కేసులు, రాజీనామాలు చేయాలని తెలిపారు. రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు ఎదిరించిన వారిపై తిట్లతో కాలం గడుపుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అవినీతితో, కోట్లు కొల్లగొడుతూ ప్రజలకు తీవ్రమైన పాట్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండలం సీనియర్ నాయకులు సయ్యద్ హుసేన్, కంటం ప్రవీణ్, పాషా, వార్డు మెంబర్ రాజిద్దర్, వినయ్, గంధం రాజేశ్వర్, అశోక్, నరేష్, లక్ష్మణ్, శ్రీను, జావీద్, రహీం తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీలను వాళ్ళ భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే ఆ రైతులపైన, ఏమీ తెలియనటువంటి రైతులపైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు అనారోగ్యం పాలై హార్ట్ అటాక్ వస్తే కూడా వాళ్లకు బేడీ లేచి ఈరోజు సమాజంలో గుంజుకొని వెళ్తున్నటువంటి ఘటన ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి దీనికి నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కష్టజీవుల రాజ్యం కోసం ఎర్రజెండా చేతపట్టిన రైతు కూలీలను ఏకం చేసి అనేక పోరాటాలు చేసిన మహానీయుడు పిట్ల ఎల్లన్న అనే న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబు కొనియాడారు.
సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పిట్ల ఎల్లన్న వర్ధంతి సందర్భంగా ఎన్ఆర్ భవనంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ పుట్టుక చావు సహజమే కానీ తన చుట్టూ ఉన్న సమాజం కోసం ఆలోచించి పనిచేయడం హిమాలయాల కన్నా ఉన్నతమైందని ఆయన అన్నారు. ఎల్లన్న సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో గరీబ్ ఇంట్లో పుట్టాడు. కష్టం విలువ తెలిసినవాడు. అందుకే కష్టజీవుల రాజ్యం కోసం ఎర్ర జెండా చేతపట్టి రైతు కూలీలను ఏకం చేసి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడిగా ఎదిగాడు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని చెప్పారు. కష్టజీవుల రాజ్యం కోసమే పనిచేస్తున్నామని ప్రకటించిన ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ తప్పుడు ప్రచారం ప్రజా ఉద్యమ బిడ్డ ఎల్లనను భీమ్గల్ పట్టణంలో కాల్చి చంపారు. మా ఎల్లనను ఎందుకు చంపారని వేలాది మంది ప్రజలు ప్రశ్నిస్తే పీపుల్స్ వార్ పార్టీ నుండి జవాబు రాలేదు. విప్లవ పార్టీల మధ్య మిత్ర వైరుధ్యమే కానీ శత్రువైద్యం కాదని మర్చిపోవటం విచారకరం. అందుకే ఎల్లన్న సలాం నీకన్నా మా కష్టజీవుల ఎర్రని దండం అంటూ ఎల్లన్న ఎత్తుకున్న జెండా దించమంటూ సమాజం కోసం న్యూ డెమోక్రసీ ముందుకు పయనిస్తుందని 77 ఏళ్ల స్వాతంత్ర భారతంలో పాలకులు మారినా ప్రజల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని చెప్పారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర నాయకులు శివకుమార్, గోపాల్, రమేష్, మోహన్ రాజు, ఎల్లప్ప, నర్సింగరావు, మల్లన్న, సాయిలు తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాయ్పూర్ కాన్లీ గ్రామానికి చెందిన దాదాపు 100కు పైగా మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇప్పటి వరకు రాలేదు. ప్రభుత్వం కాలయాపన చేస్తుందని గ్రామ ప్రజలు అంటున్నారు. గ్రామ ప్రజలు అందరూ నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి జాయింట్ కలెక్టర్కి కలిసి గ్రామంలో కొంతమందికి ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని, అందరికీ రుణమాఫీ అయ్యేటట్లు చూడాలని సబ్ కలెక్టర్కు బాధను వ్యక్తం చేసి వినతి పత్రం ఇవ్వడంతో సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి సమాచారాన్ని అందవేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగయ్య, సందీప్, కిషన్ పటేల్, తోట రవి, ఆశన్న, దేవన్న, భోజన్న, సుధాకర్, భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయపూర్ కాన్లీ గ్రామస్తులము గత మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో 2 లక్షల రుణమాఫీ కొందరికి అయింది, ఇంకా మిగతా చాలా మందికి కాలేదు. 2 లక్షల పైన ఉన్న చిన్నకారు రైతులే ఉన్నారు. అందులో భార్యాభర్తలు తీసుకున్నటువంటి అట్లాంటి పరిస్థితి ఉంది. దాన్ని 2 లక్షల పైన ఉన్న వాళ్ళని కూడా రుణమాఫీ పరిధిలోకి తీసుకుని 2 లక్షలు ఎంత అవుతుందో మనం గవర్నమెంట్ ప్రకటన ఎంతవరకు చేసిందో అంతవరకు రుణమాఫీ చేసి మా రైతులందరినీ ఆదుకుంటారని అదే ఉద్దేశంతో పాలనాధికారి గారికి విన్నవించడానికి ఈరోజు మా గ్రామస్తులందరము రావడం జరిగింది. వారికి మేము మెమోరాండం ఇచ్చాము, మా విజ్ఞాపన ఇచ్చాము. వారు సానుకూలంగా స్పందించి పై డిపార్ట్మెంట్కు తీసుకుపోతాము, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ పనులను పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామంలో ఉపాధి హామీ ద్వారా నర్సరీలో మొక్కలను పెంపకం చేసి వర్షాకాలం ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక సహాయకుడు రవీందర్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సంజీవ్ గౌడ్, మహమ్మద్ యూస్, సయ్యద్ మజహరుద్దీన్, మహమ్మద్ అన్వర్, సయ్యద్ షంషోద్దీన్, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుబాయ్లో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడ్డ భారతీయులను పంపేలా చర్యలు తీసుకోవాలి. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జయశంకర్ను కోరిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. సీఎం రేవంత్ రెడ్డికి అంతర్కరణ శుద్ధి ఉంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలి. శాసనసభలో మాట్లాడిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. లగచర్ల, కొడంగల్ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు. అరెస్టైన రైతులను వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా నిర్వహించాలి.
బిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సిడిపి ఎస్డిఎఫ్ బిల్లులు మంజూరు చేయండి. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో నల్ల రంగు దుస్తులు ధరించి మాట్లాడిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రుద్రూర్ మండలంలోని సులేమాన్ ఫారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. మూసీ ప్రాంత ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే ఊరుకోబోం. శాసన మండలి మీడియా పాయింట్లో నల్ల రంగు దుస్తులు ధరించి మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 10,000 రూపాయలు వేతనం అమలు చేయాలి. నిజామాబాద్ ధర్నా చౌక్ లో మధ్యాహ్న భోజన కార్మికుల వంట వార్పు కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.